అందరికీ నమస్కారం అండి. ఈరోజు గర్వం, అహంకారం కళ్ళని కప్పివేస్తే మనుషులు ఏ విధంగా మాట్లాడతారు అన్న దాని మీద ఒక చిన్న సంఘటన చెప్పడానికి మేము ముందొచ్చానండి. గర్వం, అహంకారం ఈ రెండు ఎంత డేంజరు అంటే ఆ కళ్ళు మూసుకుపోతాయండి. చీకట్లో వస్తువులు కనపడినట్లుగా ఈ అహంకారపు పొరలు కమ్మేసేసి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ ప్రదేశంలో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంగా మాట్లాడుతున్నామో కూడా మర్చిపోతాం. కాబట్టి అవి ఉండకూడదు అని చెప్పటానికి చిన్న సంఘటన చెప్తున్నానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి. అందరికీ నమస్కారం అండి. మధురా నగర రాజవీధుల్లో కృష్ణుడు బలరాముడు, అన్నా తమ్ముడు. కృష్ణుడు బలరాముడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ అలా నడిచి వస్తూ ఉన్నారండి. ఎక్కడ? మధురా నగర రాజవీధుల్లో. వాళ్ళ దృష్టికి అక్కడే ఒక రాతి మీద బట్టలని ఉతికి ఆరేసి మడత పెడుతున్న చాకలెతని చూశారండి. దొంతరులుగా ఆ పట్టు వస్త్రాలని పెట్టుకొని కంసుని యొక్క చాకలి ఈ బట్టల్ని కంసుడికి ఇవ్వటం కోసమని, రాజుగారికి ఇవ్వటం కోసమని దొంతరులుగా మంచిగా మడతలు పెట్టిన ఆ బట్టలని చక్కగా నెత్తి మీద పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాడండి. కృష్ణుడు అతన్ని ఆపి, ఏమోయ్, ఒక్క పట్టుబట్ట నాకిస్తావా అని అడిగాడండి. కృష్ణుడు ఆ చాకలతన్ని ఏమడిగాడండి? ఏమోయ్, ఒక్క పట్టుబట్ట నాకిస్తావా అని. వెంటనే ఇంత నోరు బారేసేసుకొని ఆ చాకలతని మా రాజుగారు కంసుడు కట్టుకుండే పట్టుబట్టలు నీకు కావాల్సి వచ్చినాయా అన్నాడు. అవును బాబు, ఒక్క బట్ట అడిగాను నేను. మేము కూడా నందమహారాజు యొక్క బిడ్డలం, మీ ఇద్దరం అని చెప్పాడు. అవునా? నందమహారాజు బిడ్డలు బాగా నేతులు, పెరుగులు, వెన్నెలు తిని ఒళ్ళు బలిసిందా మీకు? రాజుగారి బట్టలు కావాల్సి వచ్చినాయా? కంసుడు గారు, మా రాజుగారు ఆయన కట్టుకుండే పట్టుబట్టలు నీకు కావాలని అడుగుతావా? అర్రెర్రే, ఎంత మాట! నీకేమన్నా బతకాలని ఉందా? ఆయన చేతిలో చావాలనుకుంటున్నావా? ఆయన ఒళ్ళు బలిసిందా నీకు ఆయన గారి బట్టల్ని అడగటానికి అని ఇష్టం వచ్చినట్టు తోలనాడాడు. కృష్ణుడు ఏమీ అనలేదండి. బలరాముడు అలాగే నిలబడి ఉన్నాడండి, మెన్నకు ఉన్నాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, బాబు, నేనేం అడిగాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మేము నందమహారాజు యొక్క బిడ్డలమే. నువ్వు ఇన్నిన్ని మాటలు మాట్లాడుతున్నావేంటి? నేను అడిగింది ఓన్లీ ఒక్క పట్టు వస్త్రం. ఇస్తే ఇస్తాను అని చెప్పాలి, లేకుంటే ఇవ్వను అని చెప్పాలి. అంతేగాని నేతులు, పెరుగులు, బలిసింది, ఆయన చేతుల్లో చేస్తారు, ఏం మాట్లాడుతున్నావు నాయన నువ్వు అని ఒక్క పక్కన అన్న వైపు చూశాడండి. అన్న చిరునవ్వు నవ్వాడు. వెంటనే ఇతని తల మీద బలంగా ఒక గుద్దు గుద్దాడండి. అతడు నేల కురిగాడు, బట్టలతో సహా కింద పడిపోయాడండి. నేల కురిగాడు. తల మీద ఒకటే దెబ్బ వేశాడు కృష్ణుడు ఆ చాకలతనికి. పడిపోయాడండి, పట్టం చనిపోయాడండి. చనిపోగానే అన్న వైపు, బలరాముడి వైపు చూసి ఏమన్నాడో తెలుసా? ఈ పుర్రె ఈ జన్మలో ఈ మాటలు మాట్లాడిందో చూడు. నేను అడిగిందేంటి, అతను చెప్పిందేంటి? ఇదే పుర్ర త్రేతాయుగంలో సీతమ్మ వారిని ఎన్ని మాటలంది, ఎన్ని అపవాదులు వేసింది ఈ పుర్రే. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను, మారతాడేమో అని. యుగాలు మారుతున్నాయి,
జన్మలు ఇన్నెత్తాడు, అయినా కూడా బుద్ధి ఆ పుర్రెకి మారల, అందుకనే ఆ విధంగా చేయాల్సి వచ్చింది అన్నాడు. సరేననుకున్నారు. అతను అక్కడ పడిపోయాడు. ముందుకు నడిచి వెళ్తున్నారండి. అక్కడ మెత్తని కాటన్ నూలుతో వస్త్రాలను అల్లుతున్న సాలె అతను కనిపించాడండి. ఆయన వీళ్ళిద్దరినీ పిలిచి, బాబు ఇట్టండి, నేనిస్తా వస్త్రాలు, ఇవి చూడండి, ఇవి కూడా కంసుడి గారి కోసమే, రాజుగారి కోసమే నేస్తున్నాను, మెత్తగా ఉంటాయి, ఇవి ధరించండి, మీకు చాలా బాగుంటాయి, కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు అని 2 వస్త్రాలని ఇరువురికి ఇచ్చాడండి. సంతోషంగా కృష్ణుడు బలరాముడు ఆ 2 తీసుకున్నారు. తీసుకొని అక్కడే ఇలా కట్టేసుకున్నారండి. కట్టేసుకొని ఇతనికి అష్ట ఐశ్వర్యములు, ఇష్ట సంపదలు, సారూప్యము, సాన్నిధ్యము ప్రతిదీ ఆయనకి వసంగాడండి. అలా ఆశీర్వదించాడండి. మాట ఎంత పదిలంగా ఉండాలండి. అహంకారంతో ఎప్పుడు మాట్లాడకూడదు. గర్వం అనేది మన దరిదాపులకు కూడా రాకూడదు. చూశారండి ఏం జరిగిందో. ఇతని వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆ చాకలి అతని వ్యక్తిత్వం. ఎన్ని జన్మలు పోయినా కూడా అహంకారము, గర్వము అనేది పోకుండా ఉండి ఆ విధంగా మాట్లాడటం ఎంత తప్పండి. మాట పదిలంగా ఉండాలండి. అంతకు ముందు కూడా మీకు చెప్పాను, మాట మంగళ వాయిద్యంలాగా ఉండాలి, మాట పదిలంగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ఏ ప్రదేశంలో మాట్లాడుతున్నాం, ఇవన్నీ గమనించుకొని మాట్లాడాలండి. అది ఆలోచిస్తారని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.